అవర్ ఛానల్ నవదాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోని ఒక ఐటమ్ ఆర్డర్ చేశాను. అది ఇంకా డెలివరీ అవ్వలేదు. ఆల్మోస్ట్ 20 days అయిపోతుంది అనమాట. దానికి రీజన్ ఏంటో అని తెలుసుకున్నాను. ఆ ఐటమ్ అయితే గోపాలపట్నం పోస్ట్ ఆఫీస్లో ఎక్కడో ఉందని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. దానికోసం అని చెప్పి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. దానికన్నా ముందు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోస్లోని చోకర్ అని చెప్పేసి మీకు చూపించాను. అది బయటను ఒకటి తీసుకున్నాను, ఒకటి ఇన్స్టాగ్రామ్ పేజ్లోని ఆర్డర్ పెట్టానని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏంటంటే, నేను ఫస్ట్ అసలు నమ్మలేదు. 699 రూపీస్, ఇంత తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పి. శ్లోక డిజైనర్స్ ఇక్కడ నేను పెడతాను చూడండి. నేను తీసుకున్న ఐటమ్ కూడా ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. అయితే ఇక్కడ తీసుకుందామా లేదా, అసలు ఇంత తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, 5K ఉన్నారు, పర్వాలేదా అని చెప్పేసి కొంచెం టెన్షన్తోనే వాళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లోనే. చక్కగా వాళ్ళు, నేను ఫోన్పే చేశాను, వాళ్ళు అంటే డెలివరీ చేసిన 8 days అని చెప్పారు వర్కింగ్ డేస్, కానీ 4 daysలో నాకు డెలివరీ వచ్చింది. అది కూడా నాకు స్ట్రీట్ దగ్గరికి వచ్చి కాల్ చేశారన్నమాట వాళ్ళు డెలివరీ ఇచ్చిన వాళ్ళు. నేను కొంచెం ముందుకని చెప్పగానే వచ్చి నాకు చక్కగా ఇచ్చారు, నా సైన్ తీసుకుని వెళ్ళిపోయారు. కానీ 1100K ప్లస్ ఉంటారన్నమాట వాళ్ళు. ఏంటంటే ఆ పేజ్లోని ఐటమ్ కూడా ఇక్కడ వేస్తాను స్క్రీన్ మీద. వాళ్ళ దగ్గర తీసుకున్నాను. January 27th ఆర్డర్ చేశాను. ఇంకా March 1st week వచ్చింది, కానీ ఇంకా డెలివరీ అవ్వలేదు. దానికోసం అని చెప్పి చాలా డిస్కషన్స్ మాట. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ మీకు వచ్చింది, మీరు సైన్ చేశారు అంటున్నారు. ఇప్పుడు అట్లీస్ట్ నా సైన్ చూపించండి అంటే, అది నాది కాదు, వాళ్ళు ఎక్కడికో సెండ్ చేశారు. అసలు నేను వైజాగ్ చెప్తే వాళ్ళు బెంగళూరు ఎక్కడో పెట్టుకొని నేను చేశానని చెప్పి అది డిస్కషన్స్ అంతా జరిగాయి. ఈలోపు నాకు ఏం జరిగిందంటే, DTC వాళ్ళది అనుకుంటా, వాళ్ళ నెంబర్ ఇచ్చారు. ఆయనకు కాల్ చేస్తే అప్పుడు చెప్పారు, మీ సైన్ కాదు మేడం, మీరు కాదు, అసలు మీ దగ్గరికి రాలేదు, మీ ఏరియాకే రాలేదని చెప్పేసి. దాని తర్వాత నాకు ఇంకొక రీజన్ చెప్పారు, మీ ఏరియాలో ఒక డెలివరీ అవ్వదు అని చెప్పేసి. అట్లీస్ట్ అంటే చిన్న పేజ్ వాళ్ళు నాకు డెలివరీ ఇచ్చారు 4 daysలోని, కానీ వీళ్ళు 20 days అవుతున్నా అస్సలు రెస్పాన్స్ లేదు. ఉంది కానీ అస్సలు మంచిగా లేదు పేజ్. నేను డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను, చెప్పచ్చో లేదో కూడా నాకు తెలీదు. మీకు స్క్రీన్ మీద ఐటమ్ వేస్తాను కాబట్టి మీరు ఒకసారి ఆ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతున్నాయని చాలామంది ఆ పేజ్ని ఫాలో అయ్యే ఉంటారన్నమాట ఇన్స్టాగ్రామ్లోనైతే. నాకు అస్సలు ఒకసారి నేను ఆ పేజ్లో తీసుకున్నాను, బాగానే వచ్చింది సేమ్ అడ్రస్కే, కానీ కొంచెం 4 ఇల్లులు యువతలు ఉన్నాము, అక్కడ ముందు ఉండేవాళ్ళము, బాగానే వచ్చింది. కానీ ఎందుకు ఇక్కడికి రాలేకపోతుందో తెలియదు. అది కూడా చిన్న పేజ్ వాళ్ళు 4 daysలో పంపించారు, వీళ్ళు 20 days అవుతున్నా రాలేదు. 20 days అయింది, 1 month అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా రాలేదు. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను, యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫుల్ కన్ఫ్యూజ్ మాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పార్సల్ వేరే రిటర్న్ తెచ్చుకొని మళ్ళీ వేశారంట, అది కూడా నాకు రాలేదు ఫాస్ట్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, షిప్మెంట్ ఛార్జెస్ 100 రూపీస్ అని చెప్పారు. నేను ఓకే అని చెప్పాను. అంటే ఫాస్ట్ డెలివరీ అయితే ఇంకా 50 రూపీస్, అంటే 150 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పారు. నేను ఐటమ్కి మళ్ళీ 150 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని కూడా ఇప్పుడు వరకు ఐటమ్ రాలేదు. దానికోసమే ఇప్పుడు నేను పోస్ట్ ఆఫీస్ ఒకటి వెళ్ళాలి. అంతేకాకుండా మా హస్బెండ్ వాటర్ ఐడికి ఒకటి అప్లై చేశారన్నమాట ఫోన్లోనే. యాక్చువల్గా తనకు ఉండేది, అది లేదని చెప్పి ఇంకొకటి అప్లై చేస్తే VRO ఎవరో వస్తారు, కొంచెం అది కార్డ్ తీసుకోవాలన్నమాట. దానికోసం ఒకటి వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే, ఆ పార్సల్ వచ్చిన తర్వాత అది వచ్చి ఉంటే ఎందుకు ఇంత టైం పట్టింది ఏంటో అని కూడా తెలుసుకోవాలి. ఆ పార్సల్ వచ్చిన తర్వాత అది చూపిస్తాను. అంతేకాకుండా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను యూస్ఫుల్ అయినవే, అవి కూడా షేర్ చేసుకుంటాను. ముందు అయితే నేను రెడీ అయిపోయి బయటికి వెళ్ళాలి, పోస్ట్ ఆఫీస్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఐటమ్ అసలు తీసుకున్నానా లేదా అన్నది కూడా వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. ఇక మళ్ళీ ఐటమ్ తీసుకున్న తర్వాత కలుస్తాను. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంత తిప్పలు పడ్డాను. నిజంగా పోస్ట్ ఆఫీస్కి వెళ్తే చక్కగా వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు, మంచిగా ఆన్సర్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ ఆన్ ది వేలో ఉందంట, ఐటము వస్తుంది, చూడాలి ఎలా ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత. బాగానే రెస్పాండ్ అయ్యారు, బాగానే వచ్చేసింది. అంటే నేను పోస్ట్ ఆఫీస్ మాకు కూడా గోపాలపట్నంలోని చేంజ్ చేసేసారు అనమాట. ఇది CMR డౌన్లో పెట్టేశారు, CMR గోల్డ్ ఉంటుంది. లేకపోతే మీకు సౌజన్య థియేటర్ తెలుసుంటే దాన్ని డౌన్లోకి వెళ్తే పోస్ట్ ఆఫీస్ అంటే లోపలికి ఉంది, చాలా లోపలికి, తెలీదు అంత బేగాను. తెలుసుకొని ఎలాగోలాగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగానే రెస్పాండ్ అయ్యారు. రమేష్ అంట తన పేరు, ఫోన్ నెంబర్ అది ఇచ్చారన్నమాట. నేను కాల్ చేయగానే మీ ఏరియాలోనే ఉన్నాం, ఈ రోజే తెస్తున్నాం పార్సల్ అని చెప్పారు. ఇంకా పార్సల్
తీసేసుకొని ముందు ఏంటంటే దీన్ని ఓపెన్ చేసి చూడాలి ఎలా వచ్చింది ఏంటి అని అన్నది. ఎందుకంటే చాలా డేస్ అయ్యింది. అంతేకాకుండా అసలు ఆ ప్రైస్కి అది వర్తా కాదా అని, ఎందుకంటే మనం ఎక్కువ పేజెస్ అంటే ఎక్కువ మంచిగానే ఉంది కదా అని తీసేసుకుంటాం, కానీ ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి ఇది ఓపెన్ చేసి చూడాలన్నమాట. నా తిప్పలు పడితే నా పార్సల్ నాకు వచ్చింది. యాక్చువల్గా ఇది January 27th 8th ఆర్డర్ చేసిన ఆర్డర్ March 1st వీక్లో వచ్చింది. దానికి రీజన్ ఏంటి అంటే నేనేం చెప్పలేను. దీనికోసం ఎన్నిసార్లు కాల్స్, ఎన్ని మెసేజెస్లో మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేసే ఉంటాను. ఎన్ని మెసేజెస్లో వాళ్ళైతే ఇచ్చేసారు తెచ్చేసారు అని గోల. ఐటెం ఎలా కొందో ముందు చూసుకోవాలి. నేను పార్సల్ ఓపెన్ చేస్తున్నాను. ఐటమ్ ఎలా ఉందో ఏంటో. ఇది దీని పరిస్థితి ఇది ఇలా ఉంది, డొక్కు పరిస్థితి. మరి డొక్కు ఎలా పెట్టారో నేను లాస్ట్ టైం ఆర్డర్ చేశాను, మీకు చూపిస్తాను చూడండి. ఇంత క్వాలిటీది వాడారు మాట వీళ్ళు. నాకు తెలిసి పేజ్లో కూడా వేస్ట్ అసలు తీసుకోవడం. ఇంకా ఐటమ్ చూసారా, ఇవ్వండి పెట్టుకున్నా తెలుస్తుంది ఫస్ట్ ఏంటో. ఈ ఐటమ్ ఆర్డర్ చేశాను కానీ ఇది రివర్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఎవరైనా ఇలా రివర్స్ వేసుకుంటారా? ఎవరైనా ఇది ఉంది కదా, ఇది ఇలాగ ఉన్నది వేసుకుంటారు. ఇదేమో ఫ్రంట్కి ఇచ్చారు ఈ ముడి. వరస్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఐటమ్ కూడా చాలా కాస్ట్ కూడా ఎక్కువే. నాకు ఇలాగ 1600 అయ్యింది దగ్గర. లాకెట్ అంతేం కాదు, నార్మల్గా ఉంది. నేను ఎందుకో బయటని తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది అన్నమాట. ఇది చూసారా మీరు, ఇది ఈ థ్రెడ్ అన్నది మనకి ఎప్పుడు బ్యాక్ సైడ్, నేను ఆల్రెడీ చాలా ఇలాంటివి నాకు తెలుసు. ఈ థ్రెడ్ అన్నది మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ ఉండాలి కనిపించకుండాను మనం వేసుకునేటప్పుడు. ఆ ముడి ముందుకేసి ఉంది. మనం కావాలంటే ఈ లాకెట్ని వేరే వాటితోని లాంగ్ ఏమైనా చేసుకోవచ్చు, నేనే చేసుకోవచ్చు. అంత క్వాలిటీ ఏమనిపించట్లేదు, నార్మల్గా ఉంది. దీనికైతే అంత అమౌంట్ వేస్ట్ అనుకుంటున్నాను నేను. దాంతోపాటు ఇయర్ రింగ్స్. లాస్ట్ టైము నేను శ్లోకా డిజైనర్స్లో ఇది ఆర్డర్ చేశాను. దీనికి ఈ ఐటమ్ అంటే ఈ బాక్స్ ఇచ్చారు. ఇది నాకు 699 రూపీస్ పడింది దీని ప్రైస్, విత్ ఇయర్ రింగ్స్. ఈ చాకర్ ఎంత బాగుందో, ఇది ఓపెన్ చేసినప్పుడు నేను ఎంత సాటిస్ఫైగా, నా ఫేస్ ఎంత కలగా ఎంత మంచిగా నవ్వానో నాకే తెలీదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన బాక్స్ కూడా చూడండి ఎంత క్వాలిటీగా ఉంది. నాకు బాక్స్ కోసం పెద్ద ఇబ్బంది లేదు, ఐటెం కూడా చాలా బాగుంది. ఇంత కాస్ట్ పెట్టి ఇది తీసుకున్నందుకు ఫుల్ సాటిస్ఫై అయ్యాను. కానీ ఇది నాకు 1645 రూపీస్ అయ్యింది. కానీ నేను దీంతో అంత సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే నాకు ఇది సరిపోలేదు. ఈ రింగ్స్ కూడా అంత ఏం బాగలేదు, నార్మల్ డెలికేట్గా ఉన్నాయి. ఇది చూడండి మీరు, పెట్టిన తర్వాత ఇవి లైన్స్ కరెక్ట్గా ఇలా ఉండాలి. ఒకటి బాగానే ఉంది కరెక్ట్గానే, ఒకటేమో కిందకి పడుకుని పోతుంది ఇలాగా. ఇది వాళ్ళ పొజిషన్, వాళ్ళ పంపించే ఐటమ్ ఇలా ఉంది. ఇది కూడా ఇక్కడ నేను ఈ రింగ్స్ పెట్టుకోవాలి. ఈ రింగ్స్ పెట్టుకుంటే కానీ ఇది నాకు సరిపోదు, లేకపోతే పేకకు పట్టేస్తుంది ఇలాగా. అంతేం లేదు. నెక్స్ట్ నేను ఇలాంటివి నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను ఇది బయటని తీసుకున్నాను, మంచి క్వాలిటీ ఇస్తారు ఎవరైనా, చాలా మంచి క్వాలిటీ. నేను ఈ లాకెట్ చూడండి, ఇది నేను బయటని తీసుకున్నాను. నేను నా కళ్ళతో చూసి తీసుకున్నాను. ఈ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. మనం దీన్ని కూడా చాకర్గా తయారు చేయించుకోవచ్చు. సేమ్ దీనికి కూడా హోల్స్ అన్నీ ఉంటాయి, ఇలా చాకర్లా తయారు చేయించుకోవచ్చు. కానీ ఇది బాగుంది కదా అని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. అస్సలు ఫినిషింగ్ కూడా ఏం బాగాలేదు, అంతేం బాగాలేదు. అంటే పర్వాలేదు, కాకపోతే ఆ కాస్ట్కి ఇది నిజంగా 800 ఆ రేంజ్ అయితే తీసుకోవచ్చు, 800 కన్నా తక్కువ. దీని ఇయర్ రింగ్స్ అయితే ఏదో కలర్ చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి ఇయర్ రింగ్స్ నేను దీంతో అంత సాటిస్ఫై అవ్వలేదు, రిటర్న్ పెట్టలేను కూడాను. ఇంకా ఎందుకంటే వీటికి రిటర్న్ ఆప్షన్స్ ఉండవు. ఏదైనా డ్యామేజ్ అయితే ఇవి అవన్నీ చెప్తారు, మనకు నచ్చకపోతే తీసుకోరు. ఇది అష్టవంకరలు తిరుగుతూ ఉన్నది, లైట్ వెయిట్ కాకపోవడం వల్ల తిరుగుతుందేమో అనుకోవచ్చు. కొని ఇదైతే ముడి ఏకంగా బయటికి వేసారు. మనం పెట్టుకునేటప్పుడు ఆ ముడి ఇక్కడ కనిపిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ అనుకో మన స్కిన్కి ఇది కరెక్ట్గా సరిపోద్ది,
కానీ ఇది కూడా అలాగే అనిపిస్తుంది. ఇది నేను ఆర్డర్ చేసింది. నేను సపరేట్గా నేను పెట్టను, మీకు ఈ ఐటమ్ చూస్తే ఏ పేజ్లో ఆర్డర్ చేసినో తెలిసిపోయి ఉంటుంది. పేజ్ నెంబర్ లేని నేను మెన్షన్ చేయను, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ నేను చెడగొట్టినట్టు ఉంటుంది అన్నమాట. నాకు తెలిసి నేను వీళ్ళ పేజ్ని చక్కగా నేను ఇచ్చేస్తాను, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టే ఇచ్చారు, మంచి క్వాలిటీ ఇచ్చారు. ఇక్కడ చూసారా ఈ బాక్స్, ఇరిగిపోయిన బాక్స్ ప్యాక్ చేశారో లేకపోతే అంత క్వాలిటీ బాక్స్ ప్యాక్ చేశారో తెలియదు, కానీ ప్యాకింగ్లో ఇలా వచ్చింది బాక్స్. ఇది తర్వాత అట్లీస్ట్ ఇది పెట్టుకొని నెక్స్ట్ టైం దాచుకోవడానికైనా, ఒకసారి వేసుకొని పెట్టుకోవడానికైనా పనికిరాదు, అలా ఉంది ఈ బాక్స్. ఒక 20 రూపీస్ ఉంటుంది అంతే. దీనికి క్వాలిటీ చూడండి, అది మాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చెప్పాను కదా నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి కూడా షేర్ చేసుకుంటాను. దీని పరిస్థితి అయితే ఇది, ఇంకా పక్కన పెట్టేద్దాం. ఎప్పుడైనా చూసుకొని దీనికి గ్రీన్ కలర్ కానీ లేకపోతే క్రిస్టల్స్ అదే నార్మల్ వైట్ ఉంటాయి కదా పెరల్స్ లాంటివి, అవి పెట్టుకొని చేయించుకుంటే కుట్టుకుంటే నేనే గుచ్చుకోవాలి, నాకు తెలుసు. దీనికోసం కొంచెం నేను ఇవన్నీ నేను చేసుకున్నవే కాబట్టి చూడాలి. ఇవి కాకుండా వేరే పెట్టి చూద్దాము. ప్రస్తుతానికైతే ఒక 2 టైమ్స్ రింగ్ ఏదైనా ఎక్స్ట్రా పెట్టుకొని యూజ్ చేసేసి నెక్స్ట్ ఇంకేదైనా కలర్ చేంజ్ చేయడమో, లేకపోతే దీనికి మరీ అన్ని కలర్స్ బాగోదు, అయితే గ్రీన్ లేకపోతే వైట్, అవి తప్పించి ఇంకా ఈ స్టోన్ వచ్చింది కాబట్టి అంత సెట్ అవ్వదు ఈ స్టోన్ ఉండటం వల్ల. టూర్లో అంతా బాధపడుతూ ఉంటాను ఏంటి ఇలా వచ్చిందని. మెయిన్ ఏంటంటే మరి మీ అందరూ లేడీస్ అలా ఉంటారో తెలియదు, కానీ నేను ఏదైనా చిన్నది నాకు నచ్చినట్టు రాకపోతే నేను ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోద్ది అన్నమాట. అది ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ నేను ప్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఫ్లిప్కార్ట్లోని ఒక డ్రెస్ తీసుకున్నాను, అది దీన్ని పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ప్లాజా విత్ టాప్ మాట, ఇలా లేస్ వచ్చి చాలా బాగుంది, మెటీరియల్ కూడా చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్ 450కి నేను తీసుకున్నాను. ఇప్పుడు మరి ప్రైస్ పెరిగిందో లేదో నాకు తెలీదు, మీకు లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇదొకటి నేను తీసుకున్నాను. నాకు ఇప్పుడు ట్రిప్ కూడా ఉంది, ట్రిప్లో నేను వెళ్ళేటప్పుడు కొంచెం కాటన్ మెటీరియల్, బ్లాక్ ఎందుకు అనుకుంటే కొంచెం చల్లగా ఉండే టైంలో వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ, దాని దగ్గర బ్లూ చాలా ఉన్నాయి మాట, బ్లాక్ కూడా ఉంటాయి, కాకపోతే బ్లాక్ అన్నది నాకు ఫేవరెట్ కలర్ కాబట్టి బ్లాక్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఇది నెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా నేను షార్ట్ వీడియోస్లో మెన్షన్ చేశాను, నేను లగేజ్ బ్యాగ్కి ఒక కవర్ తీసుకున్నాను అనమాట. చాలామంది మాది బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అవన్నీ సేల్ చేస్తారు ఆ షాప్. మా చిన్నప్పుడు ఏంటంటే ఒక సూట్ కేస్ ఉండేది కదా, సూట్ కేస్కి జిప్ కవర్ ఉండేది, అవి మేము సేల్ చేసేవాళ్ళం. 24 సైజు, 26 సైజు, అలాగా 30, 32 ఆ సైజులోని సూట్ కేసెస్ సైజెస్ ఉంటాయి, అవి సేల్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు నాకు తర్వాత చిన్నప్పుడు సేల్ చేసినవి గుర్తున్నాయి, కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు అలాంటివి సేల్ చేయలేదు. చాలా ఇయర్స్, ఒక 10 years అయిపోయింది ఆ సూట్ కేసెస్ పోయి, వాటి జిప్స్ అంటే వాటికి ఆ మోడల్ పోయడం వల్ల వాటి కవర్లు కూడా రావట్లేదు కదా. ఇప్పుడు అన్నీ మనకి మంచిగా స్కై బ్యాగ్స్, సఫారీ, ఇంకా అలాంటివి టూరిస్ట్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి కదా. మేము ఆ బ్యాగ్ కోసం, మా స్కై బ్యాగ్ కోసం ఇదైతే షాప్ చేశాను. ఇది అమెజాన్లో తీసుకున్నాను, ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నేను రెండింటి లింక్స్ నేను కామెంట్ సెక్షన్లో పెడతాను చూడండి. ఇది సూట్ కేస్కి అయితే చాలా బాగుంది, మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి ఆ వీడియో. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. స్ట్రెచబుల్ మాట, చక్కగా మనం ఏదైనా అది సైజ్ పెంచుకోవచ్చు బ్యాగ్కి. ఫ్రంట్ అది పెరిగినప్పుడు కూడా వేసుకోవడానికి సరిపోద్ది. ఇది కొంచెం చూసారు కదా స్ట్రెచబుల్, కలర్ కాంబినేషన్, కలర్ అయితే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, చాలా మోడల్స్, ప్యాటర్న్స్ కూడా చాలా. ఒకవేళ చిన్నపిల్లలకి అంటే జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కొంచెం అవెంజర్స్ ఆ టైప్లో ఇష్టం కాబట్టి అలాంటి థీమ్స్ ఉన్నవి, స్పైడర్ మ్యాన్ థీమ్స్ ఉన్నవి చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా దీన్ని ప్రైస్ అన్నీ నేను మెన్షన్ చేస్తాను. ఇది అమెజాన్లో తీసుకున్నాను, ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడిలో తీసుకున్నాను ఈ జ్యువెలరీ అయితే. ఇది ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఐటమ్స్ తీసుకుంటే చూపిస్తాను, ఇంకా ట్రిప్స్ వీడియో, ప్యాకింగ్ వీడియో అవన్నీ షేర్ చేయాలి. ఇది ఈరోజు ఈ వీడియో టాపిక్ అయితే. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అదివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.